పాండవులు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు శివదర్శనానికి శివుడు ఏకాదశి రోజున ఇవాళ మీరందరూ ఉపవాసం ఉండి సాయంత్రం రండి దర్శనమిస్తాను అన్నాడు. అలాగేనని వాళ్ళందరూ జపం చేసుకుంటున్నారు. భీముడు కానీ ఉండలేక శివ అంటే పా నేను ఉండలేకపోతున్నాను ఈశ్వర అంటే అప్పుడు శివుడు గేదెగా మారి 4 బిందెలు పాలిచ్చాడు. అవి పాలు తాగాడు. మళ్ళీ స్నానం చేసి జపం చేసుకుని మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ జపానికి కూర్చున్నాడు భీముడు. మళ్ళీ ఆకలి వేసింది. మళ్ళీ ఏకాంత ప్రదేశానికి వెళ్ళి శివ అన్నాడు. ఈ శివ నేను ఉండలేకపోతున్నాను, నాకు ఇంకా ఆకలి వేసేస్తుంది, ఏం చేయమంటావంటే, అలా అయితే ఫలహారం తిను అంటే పళ్ళు ఇచ్చాడు శివుడు. బళ్ళు 4 పళ్ళు ఇచ్చాడు. అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, బత్తాయి పళ్ళు, అన్ని రకాల పళ్ళు ఇచ్చాడు. పనస పళ్ళు అన్నీ తిన్నాడు. మళ్ళీ స్నానం చేసి జపం చేసి కూర్చున్నాడు. మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ ఆకలి వేసింది. మళ్ళీ ఏకాంత ప్రదేశానికి వచ్చాడు శివుడు. అప్పుడు మళ్ళీ శివ అంటే మళ్ళీ ఏమిటి భీమసేన అంటే మళ్ళీ ఆకలేస్తుంది ప్రభు అంటే మళ్ళీ అలా అయితే ఈసారి ఈ పళ్ళు నాకొద్దు, ఇంకేమన్నా దారి చూపించు ఈశ్వర అంటే అయితే బియ్యాన్ని భిన్నం చేసుకుని ఉప్పుడు పిండి కింద మార్చుకుని తిను అంటాడు. అప్పుడు అది కూడా శివుడే ప్రసాదిస్తాడు. అప్పుడు భీముడు ఆ ఉప్పుడు పిండి ప్రసాదం తిని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ జపానికి కూర్చుంటాడు. కానీ సాయంత్రం వాళ్ళు వెళ్ళేటప్పుడు దర్శనానికి శివుడు మహిష రూపంలో వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పాండవులు మాకెందుకు దర్శనం ఇవ్వట్లేదని బాధపడి అడుగుతుంటే అప్పుడు భీముడు ఏకాదశి ఉపవాసం ఉండమంటే భంగం చేశాడు. అందుకనే నేను మీకు ఇప్పుడు దర్శనం ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అది తల కాళ్ళలో పెట్టేసి కిందకి ఇలా ఉండి వెళ్ళిపోతున్నాడు. అది మొహం ఏమో నేపాల్లోకి వెళ్ళిపోయింది. శివుడి మొహం గేదె రూపంలో ఉన్నది. ఇక్కడ తోక ఒకటే ఉంది. అప్పుడు ఆ తోకని పూజించమని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు.